పార్టీ తరఫున ఖచ్చితంగా మనందరం సంఘటితమై ఏ ఒక్క కార్యకర్తకి ఒక చిన్న అన్యాయం జరిగినా మనందరం సంఘటితమై ఆయన మీద వెళ్ళి ఎదుటి వాళ్ళు ప్రతిపక్షం మీద పెనుగోపులో పడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. దీనికోసం ఏవైతే ఇవి మనం కోర్టులో పోరాడాల్సి ఉందో లేకపోతే ప్రజాస్వామ్యంలో పోరాడాల్సి ఉందో వీటి కోసం సెపరేట్ గా ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కోర్టుల్లో పోరాడి ఏదైనా ఒక సమస్య ఉందనంటే అందరం కలిపి ఒక పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఒక కేసులను లేకపోతే ఉద్యోగాలు తీసేయడం జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ ప్రజల కోసమే మనం నిరంతరాయంగా పోరాడదామని ఈ పోరాటంలో మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నింటినీ సంఘటితంగా ఎదుర్కొందామని చెప్పేసి మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఈ నియోజకవర్గంలో అందరూ కూడా చైతన్యవంతులు కార్యకర్తలు మంచి బలంగా ఉత్సాహంగా వచ్చినటువంటి కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. దేనికి కూడా భయపడే వాళ్ళు కాదు, నాయకులు కూడా భయపడే వాళ్ళు కాదు, సుదీర్ఘంగా పోరాటాలు చేసే వాళ్ళు. ఇంకా మనందరూ కూడా కొండంత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ అండతో మనం పోరాటం చేసి ప్రజల తాలూకు మన్ననలు పొంది రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయవలసినటువంటి అవసరాన్ని ప్రజలు తెలియచేసి ఈ నియోజకవర్గాన్ని అలాగే పార్లమెంట్ ని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా అందిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ నియోజకవర్గానికి సీనియర్ లీడర్ అయినటువంటి తమ్మినేని సీతారాం గారికి పార్లమెంటరీ పరిశీలకులుగా నియమించినందుకు, అలాగే నన్ను అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించినందుకు, మన కిల్లి సత్యనారాయణ గారిని వెంకట సత్యనారాయణ గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా నమస్కారం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కార్యకర్త నుండి పెద్ద లీడర్ వరకు అలాగే పత్రికా సమావేశానికి వచ్చినటువంటి ప్రతి మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు, హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.